చిన్న స్కిట్ వేస్తున్నాము. ఈ స్కిట్ చాలా మంది ఇక్కడ చూసిన వాళ్ళే, దాదాపుగా 99% చూసిన వాళ్ళే. రోజు చూసి చూసి ఇసుకొస్తుందేమో అనుకుంటున్నాము మేము. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నారేమని వేస్తున్నాము. చూడండి, ఇక్కడ ఒక మనిషి ఏ రీతిగా పాపానికి దాసుడవుతాడు, దేవుని ప్రేమ ఎలా తనను వెంబడిస్తుంది, ఇదే ఈ స్కిట్లో ఉన్న సారాంశం. ఒక మనిషి పాపానికి ఏ రీతిగా దాసుడవుతాడు, ఏ రీతిగా దేవుని ప్రేమ తనను వెంబడిస్తుంది అనేది ఈ స్కిట్లో ఉన్న సారాంశం. చూడండి, ఇక్కడ కూర్చున్న మనిషి ఎంఆర్ఓ. అతడు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటాడు. తనకు కుటుంబానికి బాగా డబ్బు సంపాదించాలని ఆశగా ఉంటాడు. అందుకే డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎట్లా పెద్దోడు అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అదే గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎవరు అంటే, ఈయన ప్లాట్ల బిజినెస్ చేస్తాడు, కోట్లు సంపాదించాడు, కోటీశ్వరుడు. ఎక్కువగా పక్కవారిది ఎట్లా తీసుకోవాలి ఇది ఆలోచిస్తూ ఉంటాడు. ఎట్లా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే పని అయిపోతుందిలే అనుకున్నాడు. అందుకని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. ఎంఆర్ఓ గారు చెప్పు, ఏంటి చెప్పు. సార్, అక్కడ ఉన్న ప్లేస్ నాకు కావాలి, వాడేమి ఇవ్వనంటున్నాడు. ఇది డబ్బు తీసుకుని ఎట్లయినా సరే అది నాకు ఇవ్వండి సార్. సరే, ఇవ్వండి. డబ్బు ఇస్తే ఏదైనా చేసేస్తా, నేను సంతకం పెట్టండి సార్. ఓకే. అబ్బా, నా పని అయిపోయిందిరా. ఎంతకాలం వాడు ఇసిగించారు, ఇప్పుడు చూడు నా పని హాయిగా ఉంది సార్. మన ఇద్దరు ఫ్రెండ్స్. ఆహా సార్, నాకు ఏ స్థలం కావాలన్నా మీ దగ్గరికి వస్తాను, మీరు సంతకం పెట్టండి చాలు. ఎందుకు పెట్టినాయా, నువ్వు నాకు డబ్బిస్తా ఉంటే ఏ స్థలమైనా రాసిస్తా, కాంబాకం 60,000 రాసిచ్చేస్తాను నీకు. సరేనా ఇస్తా. నాకు సంతకం, నువ్వు డబ్బులు ఇవ్వాలి నాకు. సరేనా? సరే సార్. సరే, ఇక నుంచి మనం ఫ్రెండ్స్ సార్. ఎప్పుడైనా మనిద్దరం కలిసి ఈ రీతిగా చేసుకుందా. నీకు డబ్బు ఇస్తా, నాకు పొలం రాసి, డబ్బు ఇస్తా, నాకు స్థలం రాసి. సరే వెళ్ళిరా. సరే, ఇది నీకు ఒక బహుమానం ఇస్తున్నా చూడు. చూడండి, ఆ మనిషి దేనికి బానిసయ్యాడు? లంచాలకు బానిసైపోయాడు. లంచాలు తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. డబ్బు ఎక్కువగా వస్తా ఉంది. ఆహా, ఏం డబ్బు. ఆహా, భలే ఉంది. ఎట్లా ఉంటే చాలు కదా, కార్లు, బిల్డింగ్లు, ఆస్తులు మొత్తం సంపాదిస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా కొదవ లేకుండా అన్ని సంపాదిస్తా ఉన్నారు. అయినా దేవుని ప్రేమ అతనిని వెంబడిస్తూ ఉంది. కుమారుడా, నా దగ్గరికి రా, నీకు శాంతినిస్తా. కుమారుడా, నాకు వెళ్ళు, నాకు అవసరం లేదు, వెళ్ళు, అవసరం లేదు. రోజు కుమారుడా అంటూ వెంటబడుతూ ఉంటాడు. అవసరం లేదు వెళ్ళు. ఆ మనిషి లంచాలకు బానిసైపోయాడు. లంచము, డబ్బులు ఇష్టం వచ్చినట్లుగా డబ్బు సంపాదిస్తున్నాడు, అన్యాయంగా సంపాదిస్తున్నాడు. ఎదుటి వారిని దోచిపెడుతున్నాడు, కోటీశ్వరులకు దోచిపెడుతున్నాడు, కోట్లు తాను గడిస్తున్నాడు. అదే గ్రామంలో తనకు మరొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వచ్చాడు. ఆహా, ఏం పేకట. ఈ మనిషి పేకాట పాపారం అస్సలు ఆగడు, పరిగెత్తుతూ ఉంటాడు. పరుగు. ఇక మా ఫ్రెండ్ ఒకటి ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. రే ఫ్రెండ్, ఏంటి పేక తీసుకుని ఏడుకొచ్చావేంటి? మన ఇద్దరం ఆడుకున్నావు రారా? నాకు తెలియదురా, నాకు రాదు, నేను నేర్పిస్తా రారా? సరే,
అంతే. మళ్ళీ అదే చూడు ఎంత స్పీడ్గా నేర్చుకున్నావో అంతేరా. కొయ్ 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 అయ్యి ఇంకేరా ఏరా అంతే. అంతే నేర్చుకున్నా చూడురా. అబ్బా అంతే. సరేరా నేను వెళ్ళొస్తా. ఎప్పుడుగా ఉన్నా నా దగ్గరికి రాను, మన ఇద్దరు కలిసి పోగొట్టు ఆడుకున్నాం. చాలా బాగుంటుందిరా. ఇంతకాలం ఇంత మంచి ఆట నాకు ఎందుకు నేర్పించలేదు చూడు. సరే నీకు ఎప్పుడు ఖాళీ ఉండినా నా దగ్గరికి రా. సరేనా 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 వెళ్ళొస్తా. ఇదిగో నీకు బహుమానం ఇస్తాను చూడు. నీకు బహుమానం ఇస్తాను చూడు. బహుమానం ఇస్తున్నా చూడు. చూద్దాం. చూడండి చూడండి చూడండి. ఆ మనుషుడు లంచానికి బానిసైపోయాడు, జూదానికి బానిసైపోయాడు, ఇష్టం వచ్చినట్లుగా సంపాదిస్తున్నాడు. పేకాట క్లబ్బులకి తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రతిరోజు పేకాటే, ప్రతిరోజు కూడా తన జీవితం పాడు చేసుకుంటున్నాడు. అయినా దేవుని ప్రేమ తనను వెంబడిస్తుంది. కుమారుడా కుమారుడా నా దగ్గరికి రా. వద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వద్దు, వెళ్ళు, అవసరం లేదు, వెళ్ళు, అవసరం లేదు, వెళ్ళు, వెళ్ళు, నాకు అవసరం లేదు, వెళ్ళు, వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? వద్దు వద్దు వద్దు, వెళ్ళు. నాకు ఈ పేపరే బాగుంది, నాకు ఈ లంచాలే బాగున్నాయి, నాకు అవసరం లేదు, వెళ్ళు, నాకు అవసరం లేదు, వెళ్ళు. చూడండి, అతడు భయంకరంగా జూదానికి దాసుడైపోయినాడు. అదే గ్రామంలో మరొక స్నేహితుడు ఉన్నాడు. ఎవరాడు? నిలబడరు అక్కడ. ఎవడరా ఈ స్కూటర్ డ్రైవర్ ఇక్కడ అడ్డం పెడుతుంది? నేను వస్తుంది తెలియదా? స్కూటర్ డ్రైవర్ నాకు అడ్డం పెడుతున్నారు. ఎవడు బండి? నిలబడు అక్కడ. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఆడుకుని నేర్పిస్తా. ఒక్కడేనా? వాడు కూడా నేర్పిస్తాను చూడ. ఫ్రెండ్ ఎమరో ఏంటది? ఏం బాడీ చోటు ఎక్కడికి వచ్చేవేంటరా? అది రారా, తాగుదాం రారా, ఎప్పుడు తాగుదాం రారా, రారా, నాకు అలవట్లేదురా, బాగుంటుంది రారా, బాగుంటుంది రా, తాగు తాగు తాగు, భలే ఉంటుంది. అబ్బా అదే భలే ఉందిరా, బాగుందిరా, బాగుందా, బాగుంది. ఎంత మంచి మందుని ఎందుకు నాకు ఎంతకాలం చెప్పలేదు? భలే ఉందిరా ఈ మందు, భలే ఉందిరా. మన ఫ్రెండ్స్ రా, మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు వదిలిపోకూడదురా. నీకు ఎప్పుడు కావాలన్నా నా దగ్గర రారా, ఇద్దరం కలిసి తాగుదాం. సరేనా? సరేనా, నేను వెళ్ళొస్తా. మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళకపోతే ఇంకంతే, నా పని అయిపోయినట్టే. సరేనా, వెళ్ళరా. సరే, నీకు బహుమానం ఇస్తాను చూడరా, బహుమానం ఇస్తాను చూడు, బహుమానం ఇస్తాను. అబ్బా త్రాగుడు. చూడండి, ఆ మనుషుడు త్రాగుడు బానిసైపడా. తనకి ఇష్టం వచ్చినట్లుగా తాగుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా పేగట్టాడుతున్నాడు. కానీ తన జీవితం ఎంతగానో నష్టం చేసుకుంటున్నాడు. అయినా దేవుడు తనని విడిచిపెట్టలేదు. కుమారుడా కుమారుడా కుమారుడా, వద్దు, వెళ్ళు, వెళ్ళు, నాకు అవసరం లేదని చెప్పానా? అవసరం లేదని చెప్పానా? వెళ్ళు, నాకు అవసరం లేదు, వెళ్ళు. నాకు ఈ త్రాగుడే బాగుంది, నాకు ఈ జోగమే బాగుంది, ఈ లంచాలే బాగున్నాయి, నాకు అవసరం లేదు, వెళ్ళు, 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 అవసరం లేదు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. రోజు విసిగిస్తానే ఉంటాడు, రోజు విసిగిస్తానే ఉంటాడు. తన త్రాగుడికి బానిసైపోయాడు, పేకాడికి బానిసైపోయాడు. తన బ్రతుకులో ఎంతో నష్టం తెచ్చుకున్నాడు. తన భార్య వెళ్ళిపోయింది, ఆఫీసులో నుంచి హోస్టింగ్ చేశారు. ఇప్పుడు డబ్బులు లేని స్థితిలో తండ్రి వాడైపోయినాడు, త్రాగుడికి బానిసైపోయినాడు. త్రాగుడే తన జీవితం, త్రాగుడే తన జీవితం. త్రాగుడికి బానిసైపోయి ఏమి లేనివాడై, ఒంటరి వాడై
తన జీవితంలో ఒంటరిగా దిగులు పడుతూ కృంగిపోయి ఉన్నాడు. ఎందుకు నేను ఇలా ఉన్నాను? నా భార్య వెళ్ళిపోయింది, నా తల్లిదండ్రులకు నేను ఎక్కువైపోయాను, నా పిల్లలు కూడా నన్ను విడిచిపెట్టిపోయారు, నేను ఒంటరి వారిని అయిపోయాను, నాకు స్నేహితులు కూడా ఎవరు లేరు. స్నేహితుడా, స్నేహితుడా, స్నేహితులు లేరని బాధపడుతున్నావా? నేనున్నాను స్నేహితుడిని. నేనుండే స్థలం ఏంటో తెలుసా? నేనుండే స్థలము అగ్నిగుండం, వెచ్చగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నేను అక్కడే ఉంటాను. నువ్వు వస్తే మన స్నేహితులు కదా, అక్కడ హాయిగా ఉండొచ్చు. స్నేహితుడా, ఓ స్నేహితుడా, నన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. అయ్యో అయ్యో, నన్ను కాపాడండి యేసయ్యా, నన్ను కాపాడండి యేసయ్యా, నన్ను కాపాడు యేసయ్యా, నన్ను కాపాడు యేసయ్యా, నన్ను కాపాడు. కుమారుడా, 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 ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా. భయపడకు కుమారుడా, నేనున్నాను. నీ కన్నీటిని తీర్చేవాడుని నేనే, నీ భారములన్నిటిని భరించేవాడుని నేనే. నీకోసమే నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణ కొలువను ఓ సోదరా, ఉన్నది నువ్వని ఓ సోదరా, రక్షణ కొలువను ఓ సోదరా, ఉన్నది నువ్వని ఓ సోదరా. నా కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. నా కలువరి మార్గములో. ప్రియులారా, ఒక మనుషుడు ఏ రీతిగా పాపానికి బానిసవుతాడు, త్రాగుడికి బానిసవుతాడు, వ్యభిచారానికి బానిసవుతాడు, జూదానికి బానిసవుతాడు, లంచానికి బానిసవుతాడు, భయంకరమైన పాపానికి మోసానికి ఎట్లా దాసుడవుతాడు. మనుషులను మభ్యపెట్టి సాతానుడు ఈడ్చుకొని పోతున్నాడు, మరణానికి ఈడ్చుకొని పోతున్నాడు. అయినను దేవుని ప్రేమ ఈ మనిషిని విడిచిపెట్టలేదు. ఆయన ఒక మనిషి కోసం కాదు వచ్చింది, అందరి కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీ కోసం వచ్చాడు, నీ పాపములన్నింటినీ పరిహరించడానికి, నీలో ఉన్న ప్రతి వ్యసనాన్ని, నీలో ఉన్న ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇదే క్రిస్టమస్ సందేశం. అందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.